నిజామాబాద్ జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నిజాం సాగర్ కౌలాస్ నాలా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టుల గేట్లను ఎత్తి దిగువనున్న మంజీరా నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా అధికారులు ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. డోంగ్లీ మండలం సిర్పూర్, చిన్న టాక్లీ, పెద్ద టాక్లీ, మద్నూర్ మండలంలోని తాడిహిప్పర్గా మండలంలోని 250 మంది బాధితులను మద్నూర్ మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. వరదలు తగ్గే వరకు ఇక్కడే ఉండాలని సూచించారు. వరద బాధితుల సహాయ కేంద్రాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి సందర్శించి బాధితుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇంకా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. छत्री अम्मा అక్కడ రూమ్ కాల్ చేయండి. మీరు